ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అద్దా ఆ చరణ్ గారిని ఎలా వదిలించుకుందామా అని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? మీ ఇద్దరిది ట్రూ లవ్ అన్నావుగా. ఒకప్పుడు అన్నాలే, ఇంకా నయం వాడితో పెళ్లి వరకు వెళ్ళుంటే నా జీవితం నాశనం అయిపోయేది. అంతలా ఏం చేశాడే? నీ కళ్ళ ముందు ఏ అమ్మాయితో అన్నా తిరిగాడా ఏంటి? ఈ రోజుల్లో అలా తిరిగే వాళ్ళే బెస్ట్. ఇదిగో వస్తున్నాడుగా, నువ్వే చూ, నీకే తెలుసుద్ది. ఏంటి శామ్, ఈ రోజు నా సెలవు కదని తెలుసు కదా, ఎందుకని సార్లు ఫోన్ చేసి రమ్మన్నావు? ఈ రోజు నీకు నాకు తాడోపేడ తేల్పవలసిందే చరణ్. అంతలా నేనేం చేసా? నేను ఎక్కడికి వెళ్తున్నానో మా అమ్మ నానే నన్ను అడగరు, అలాంటిది నీకన్నీ నేను చెప్పి చెయ్యాలా? నేను అలా అడుగుతున్నానంటే నీ మీద ప్రేమ ఉండబట్టే కదా. నీది ప్రేమ కాదు చరణ్, అనుమానం. నా హ్యాపీనెస్ అంతా పక్కన పెట్టి నువ్వు చెప్పినట్టు ఉంటే దీన్ని ప్రేమ అంటారా? ఎందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? రేపు మన ఫ్యూచర్ గురించి ఆలోచించి అలా మాట్లాడుతున్నా. ఏంటి నీ తొక్కలో ఫ్యూచర్? ఎప్పుడు చూసినా ఇల్లు కొనాలి, కారు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి అని ఆలోచిస్తావు, కానీ నన్ను బయటికి తీసుకెళ్ళమంటే ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయి అని బాధపడిపోతుంటావు. అవన్నీ ఉంటేనే కదా మీ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేస్తారు. చాతకనోడి మాటలు ఇలానే ఉంటాయి. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలకి పార్కులకి, పబ్బులకి, సినిమాలకి తీసుకెళ్లేవాడు కావాలి. నీలా పిసినా రోడ్ నాకొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నా వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అని తెలుసుకోలేకపోయా. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఏమే, నీకు కొంచెమైనా సిగ్గుందా? నువ్వు ఒక ఆడపిల్లవని మర్చిపోతున్నావా? ఏంటే నా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకోవడం నీకు తప్పులా అనిపిస్తుందా? నీకు ఎంజాయ్మెంట్ కి తిప్పేవాడే కావాలి అనుకుంటే వాడిని నిన్ను వాడుకుని మధ్యలోనే వదిలేస్తాడు. అప్పుడు ఎందుకు ఇంత మంచి వాడిని వదులుకున్నానా అని బాధపడతావు చూడు.